సర్టిఫికెట్లతో సహా మీ అందరికీ తెలియజేసినాం. అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టినాం, అనేక రకాలుగా కంప్లైంట్ చేసినాం. పాయల్ శంకర్ పిఏ పేరు మీద, డ్రైవర్ పేరు మీద, కొడుకు డ్రైవర్ పేరు మీద, అల్లుని డ్రైవర్ పేరు మీద, అల్లుని పిఏ పేరు మీద వందలాది కోట్ల భూముల్ని కబ్జా పెట్టిండు ఎమ్మెల్యే పాయల్ శంకర్. మీ అందరికి ఇంకోటి చెప్తున్నా, పాయల్ శంకర్ ఏమంటుండట మీ అందరికి తెలుసు. భూమి ఏదైనా మీ అందరు గట్టిగా వినాలా, భూమి ఏదైనా అసైన్డ్ భూమి అయినా, ఎన్ఓసి భూమి అయినా, పేదల భూమి అయినా, ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసైనా కొట్టేసే ఏకైక మునగాడు ఎవరు? పాయల శంకర్. ఏ భూమి ఏ రూపంలో ఉన్నా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి ప్రజల్ని బురిడి కొట్టించి మసిపూసి మారేడుకాయ చేసి గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు వాడి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీ ఆటలు సాగవు అని సందర్భంగా తెలియజేస్తున్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలా. ఆదివాసీ సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి సాత్నాల మావలం అలాగే ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పాయల్ శంకర్ భూ కబ్జాల మీద ఎక్కడికక్కడ గ్రామాల్లో పంచాయతీ పెట్టండి. రచ్చబండ దగ్గర మీరు పంచాయతీ పెట్టండి. హింస దగ్గర మీ అందరికీ చెప్తున్నా, 110 కోట్ల రూపాయల విలువైన స్థలము పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. కానీ ఆ స్థలము నిషేధిత జాబితాలో ఉన్నది. మీరందరూ కూడా ఇప్పటికి కూడా వెబ్సైట్లో, ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ప్రొహిబిటెడ్ ఏరియాలో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ల్యాండ్ని పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాడు. నీ తాత సంపాదించిందా, నీ తండ్రి సంపాదించింది ఆస్తి. ప్రజల సొమ్ముని పప్పు బెల్లాలాగా పంచుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, కేవలం 16 నెలల కాలంలో గెలిచినటువంటి 16 నెలల కాలంలో పాయల్ శంకర్ 388 కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేసిన భూ బకాసురుడు పాయల్ శంకర్. గుర్తుపెట్టుకోండి, 388 కోట్లు పాయల్ శంకర్ కబ్జా చేసిన భూముల్ని గరీబోళ్లకు పంచితే 25,000 కుటుంబాలకు మనం ఇల్లు కట్టుకోవడానికి జాగా ఇవ్వచ్చు. భూబకాసురుణ్ణి ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టాలా. ఆ రోజు గొర్రెలు తినేటువంటి జోగు రామన్న పోయి బర్రెలు తినేటువంటి పాయల్ శంకర్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, పాయల్ శంకర్ మీద రాజీ లేని పోరాటం చేద్దాం. ఎక్కడ కూడా మీ కన్నిసీనన్న రాజీ పడడు. ఎక్కడ కూడా పాయల్ శంకర్ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాడు. మీ బిడ్డ, నేను మళ్ళీ చెప్తున్నా, నేను అవినీతి చేయను, వేరే వాడు చేస్తే తప్పకుండా ప్రశ్నిస్తా. ఇదే నేను మీకు ఇస్తున్నటువంటి హామీ. మీ అందరి సహకారంతో ఎప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి బల్దియా మీద కూడా జెండా ఎగరేసి, జిల్లా పరిషత్ మీద కూడా జెండా ఎగరేసి, మండలాధ్యక్షుల్ని కైవసం చేసుకుని ఈ పాయల్ శంకర్ అనే భూ బకాసురుడికి, భూములు కబ్జా చేసే రాక్షసునికి మనమందరం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? పాయల్ శంకర్ భూముల మీద, భూ కబ్జాల మీద ఎంతమంది మీ ఊర్లలో రచ్చబండ మీద చర్చకు పెడతారు? చేతులు లేకపోండి. అందరి మీద చర్చకు పెడతారా? ఊర్లో వాళ్ళని సంఘటితం చేస్తారా? ఎన్నికలు చర్చ పెడతారా? ఊర్లలో పాయల్ శంకర్ 388 కోట్ల భూమిని కబ్జా చేసిందని చెప్తారా లేదా? 4 నెలలలోనే 388, 16 నెలలలోనే 388 కోట్ల భూమిని కబ్జా చేసిందంటే ఇంకా 3.5 సంవత్సరాలలో ఈ భూబకాసురుడు ఎంతకు తెగిస్తాడో మనకు తెలియదు. అలాగే కార్యకర్తలందరూ గ్రామాలలో అలర్ట్ గా ఉండండి. ఇక్కడ యాపలగూడ గ్రామస్తులు ఆదిలాబాద్కి తరచుగా వస్తుంటారు. మీ భూముల మీద కన్నేసి ఉంచండి. బీసీల భూముల్ని, ఎస్సీల భూముల్ని, ఎస్టీల భూముల్ని, మైనారిటీల భూముల్ని కొట్టేయడానికి ప్లానింగ్ వేస్తున్నాడు, ప్రణాళిక వేస్తున్నాడు పాయల్ శంకర్. సందర్భంగా అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అలాగే మన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఈడీ కేసుల పేరు మీద
ఈ రోజు అనేక సమస్యలలో ఇరికించడానికి మన బీజేపీ ప్రభుత్వం చూస్తున్నది. 11 సంవత్సరాలలో ఏం చేయకుండా ప్రజల వ్యతిరేకతని మూటగట్టుకున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మన సోనియమ్మని, మన రాహుల్ గాంధీ గారిని కేసులలో ఇరికేయడానికి చూస్తున్నది. వీటన్నిటికీ కూడా వ్యతిరేకించడానికి అందరూ కూడా ఒక్కసారి బీజేపీ డౌన్ డౌన్, నరేంద్ర మోడీ సర్కార్ డౌన్ డౌన్ ఒక్కసారి చేతులు లేపి మన రాహుల్ గాంధీ గారికి, మన సోనియమ్మకి సంఘీభావం తెలియజేయాలి. ఒక్కసారి అందరు గట్టిగా చేతులు లేపి బీజేపీ, నరేంద్ర మోడీ, బీజేపీ, సోనియమ్మ మీద, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ మీద, రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు బనాయించిన బీజేపీ, నరేంద్ర మోడీ, మనమందరం కూడా సోనియమ్మకు, రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా ఉందాం. తప్పకుండా విజేతగా వస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో 10 సంవత్సరాల పైన మనమే అధికారంలో ఉంటాం. తెలంగాణలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తాం. ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్